మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇంతవరకు నేను ఆరాధించేటటువంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. సంగమంతా చేతులెత్తి ఆహా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. ఆహా
ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం యేసయ్యా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆమేన్ ఆమేన్ హృదయపూర్వకంగా దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా సజీవంగా ఉండి సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని కృపను దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. రిచ్ ఇన్ మెర్సీ, కరుణా సంపన్నుడు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అవర్ గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ, మన దేవుడు కరుణా సంపన్నుడు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే తన మహాప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన కృప మనకు దయచేసిన దేవుడిగా ఆయన ఉన్నాడు. తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కరుణా సంపన్నుడు. అందరూ కూడా ఒకసారి చెప్పండి, మన దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు మన జీవితంలో అత్యంత ప్రేమను,
కరుణను ఆయన వ్యక్తం చేసినటువంటి దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుడు ఈరోజు మనకు చూపించిన కరుణను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమ మమకారాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఈరోజు మనం అందరం కూడా సజీవంగా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికి కూడా దయచేశాడు. ఈ కరుణ, ఈ వాత్సల్యత, ఈ ప్రేమ, ఈ కృప, ఈ దయ, ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపించి తన యొక్క కనికరాన్ని మన ఎడల వెల్లడి చేశాడు. ఆ గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ. కరుణా సంపన్నుడు, కరుణగల దేవుడు. ఆ కరుణగల దేవుడు తన కరుణను మనకందరికి కూడా చూపించి, తన కరుణను మనకు బయలుపరిచి, ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడు. 103వ కీర్తన 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన తన విశేషమైన ప్రేమ, తన కనికరాన్ని, తన ప్రేమను, తన యొక్క ఆప్యాయతను, అనురాగాన్ని మనందరికి కూడా చూపించి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేకుండా, ఈ వ్యక్తి యూదుడు, ఈ వ్యక్తి గ్రీసు దేశస్థుడు అని భేదం ఏమీ లేకుండా ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరెవరు దేవునితో మాట్లాడుతున్నారు? ఎవరెవరు ప్రార్థనలో ఉంటున్నారు? అయితే దేవుడు మీకు కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా ఆదమరిచి ఏదోలే అన్నట్టుగా ఒకవేళ మీరు ఉన్నారా? అయితే మీకు కృప దూరంగా ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థన చేసేవారైతే అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృప ఏ విధంగా కనబడుద్ది అంటే, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు తన కృపను వెల్లడి చేసే దేవుడుగా, బయలుపరిచే దేవుడుగా, చూపించే దేవుడుగా ఆయన మనకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఈ కృపను చూపించి దేవుడు మన అందరినీ కూడా ఏం చేశాడంటే రక్షణ అనేది మనకు అనుగ్రహించాడు. అందరూ చెప్పండి, రక్షణ. ఈ రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. కృప చూపించి, దయ చూపించి, మనందరి ఎడల తన కృపను వెల్లడి చేసి, ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఒకవైపున యూదుడని అన్యుడని ఏ విధమైనటువంటి భేదం ఏమీ చూపించకుండా ప్రభు అందరికీ కూడా ఏమనుగ్రహించాడంటే రక్షణ అనుగ్రహించాడు. మీరు కృప చేత రక్షింపబడి ఉన్నారు. మీరు ఎలా రక్షించబడ్డారు? కృప చేత. అంటే దేవుడు చూపించిన దయ వల్ల మీరు రక్షించబడ్డారు. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి సొంత స్వనీతి క్రియలను బట్టి, ఏదో మంచి కార్యాలను బట్టి మీరు చాలా మంచి వాళ్ళని, గొప్పవాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని, అందంగా ఉన్నారని మీ దేవుడు మనల్ని రక్షించలేదండి. ఆయన ఏం చేశాడంటే తన ప్రేమ మనకు చూపించి, తన కృప మనకు చూపించి, ఆ కృపామయుడైన దేవుడు మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే రక్షించిన రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్దాం? హల్లెలూయా. చూసారా, చాలామంది ఏం కావాలని అంటున్నారంటే, అయ్యా పాస్టర్ గారు, మాకు రక్షణ కంటే లక్షలుంటే బాగుంటుందేమో అని అంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, లక్షల కంటే రక్షణే ముఖ్యం. రక్షణ ఇహ పరలోకాల్లో ఉపయోగపడుతుంది.
లక్షలు ఇక్కడే ఉపయోగపడతాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు లక్షణంగా రక్షణ పొందుకుంటే లక్షలు కాదు, కోట్లు కాదు, నీ వెంట ధనమే వెంటబడి వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీవు దేవుని వెంటబడ్డావు కాబట్టి. దేవుని వెంటబడకుండా లోకం వెంటబడినటువంటి వాళ్ళకి పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది. కానీ దేవుని వెంట పడినటువంటి వారికి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా దేవుడు అన్ని విధాలుగా సహాయపడేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు. మనందరికి కూడా ప్రేమ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. మనందరినీ తండ్రి తన కుమారుని ప్రేమించినట్టుగా, కుమార్తెను ప్రేమించినట్టుగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. గనుక ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుణ్ణి పరలోకం నుంచి భూలోకానికి పంపించేటంతగా ప్రేమించాడు, కుమారుని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నశింపక నిత్య జీవం పొందేటట్లుగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన ప్రేమ మనల్ని రక్షించబడేటట్టుగా చేసింది. అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది. 1 యోహాను 4:9-10 మనం చూస్తే మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. అయితే ఆయన ద్వారా మనం అందరం కూడా ఏం చేయాలి? జీవించాలి. ఎందుకు నా పిల్లలు జీవించాలి? ప్రేమ మనకు చూపించబడింది. ఆ ప్రేమ మనకు చూపించబడింది కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి మనము ఏం చేయాలి అని చెప్పి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రేమ గల దేవుడు తన ప్రేమను మనకు చూపించాడు. కాబట్టి ఆ ప్రేమమయుడైనటువంటి దేవుడు, ఆ దయగల దేవుడు, ఆ జాలి గల దేవుడు, ఆ మంచి దేవుడు, ఆ కరుణ గల దేవుడు మనకు ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించి మనందరం కూడా జీవించాలి. నా పిల్లలు జీవించాలి. ఎంతకాలం జీవించాలి? యుగయుగాలు జీవించాలి. హల్లెలూయా. నా పిల్లలు ఎంతకాలం జీవించాలి అని ఈ లోకంలో తల్లిదండ్రులు కోరుకుంటారంటే ఒక 100 సంవత్సరాలు వీళ్ళు జీవిస్తే మంచిది అని కోరుకుంటారు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమేనంటే మనందరం కూడా ఎప్పటి వరకు జీవించాలని కృపగల దేవుడు కోరుకుంటున్నాడంటే మనమందరం కూడా యుగయుగాలు జీవించే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా అని ఎవరైనా చెబుతారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించేది మరి కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కుమారుని పంపించాడు. ఆ కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుడు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని ఈ లోకంలో బలిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనం హ్యాపీగా రక్షణ పొందుకుని మంచిగా సంతోషంగా భూలోకంలో ఉండడం కొరకు మాత్రమే కాదు, యుగయుగాలు జీవించటానికి. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు అని నాకు అర్థమవుతుంది. అందుకే యుగయుగాలు జీవించడం అంటే అర్థం ఏంటంటే ఎల్లకాలం జీవించటం అని అర్థం. అయితే ఎల్లకాలం జీవించటమా? ఎట్లా జీవిస్తాం మనం? ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసరికి ఇంక అయిపోయింది నా పని, ఇంకేముందయ్యా, ఇక వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటున్నాను అనేటువంటి పరిస్థితి మన దగ్గర ఉందే. మనము ప్రభువు నమ్ముకోవడం ద్వారా మన జీవితంలో మనం యుగయుగాలు అంటే ఎల్లకాలము, నిరంతరము, శాశ్వత కాలము, చావులేని వాళ్ళగా నిరంతరం బ్రతికే ఉండేటటువంటి కృపగల దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైతే హల్లెలూయా అని మంచి హల్లెలూయా ప్రభు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
యేసు ప్రభు నమ్ముకున్నాను, నా బిజినెస్ బాగుంది. యేసు ప్రభు నమ్ముకున్నాను, నా ఫ్యామిలీ బాగుంది. యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చింది. యేసు ప్రభు నమ్ముకున్నాను, అని నాకు బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఆయన అనుకుని సంబరపడిపోవటానికి కాదు యేసు ప్రభు నమ్ముకుంది. యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు నిత్య జీవం ఇచ్చాడు. యేసు ప్రభు నమ్ముకున్నాను, ఈ లోకం విడిచిపెడితే పరలోకం నాకుంది అనే భరోసా నాకుంది. అందుకని నేను హ్యాపీగా ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా జరగవా అంటే జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? నీవు నేను ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెదికినప్పుడు, మొదట ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, మొదట ఆయన వాక్యాన్ని వెదికినప్పుడు, మొదట ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి. మీకేం కావాలి? అన్నీ మీ వెనక వస్తాయి. మీకు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెదకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెదికేటటువంటి వారిగా మనం ఉంటే అన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. ఏది కాదు నువ్వు ఏది మాట్లాడినా అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, కరుణా సంపన్నుడు. నా దేవుడు కరుణా సంపన్నుడు. ఎక్కడో నలిగిపోతూ, ఎక్కడో కుమిలిపోతూ, ఎక్కడో విసిరివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నా వరకు కూడా కృపదేవుడు చూపించాడు. అంటే దేవుని బిడ్డలారా, మనందరి ఎడల దేవుడు తన కృపను చూపించి, తన దయను చూపించి, తన సహాయాన్ని మనకు అనుగ్రహించి, తన ప్రేమ మనకు చూపించి, తన సహాయమును మనకు అనుగ్రహించి, తన దయ, తన వాత్సల్యత, తన యొక్క కనికరం మనందరికి చూపించడం ద్వారా జీవము గల దేవుడు, ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయానికి మనం వస్తే, ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయన ప్రేమకు మనము ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? గనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనానో ఒకడు చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని బిడ్డలారా, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుడు తన ప్రేమను చూపించి యుక్త కాలమైన భక్తిహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు, దురస్తులమైన మన కొరకు, పరదేశులమైన మన కొరకు, అన్యజనులమైన మన కొరకు దేవుని బిడ్డలారా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి మనకందరికీ రక్షణ ప్రసాదించాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు అని అంటే, రక్షణ పొందాము అని మీరు చెప్పగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా మీరు రక్షించబడినట్లయితే, మీరు విడుదల పొందినట్లయితే, మీరు రక్షించబడినట్లయితే, మీరు ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి బిడ్డలైతే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ద్వారా మీరు రక్షణ పొందినటువంటి కుటుంబం అయితే మీరు ధన్యులు. ఒకవేళ ఇంకా రక్షణ లేదా అయితే ఓ పని చేయండి, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించండి. నీ ప్రేమను, నీ కరుణను ఇంకా నాకు చూపిస్తున్నారు. మేము ఇంకా బ్రతికి ఉండడానికి సహాయం చేశారు. ఇంకా సజీవులుగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరు మాకు దయచేశారు. మేము బ్రతికి ఉండేటటువంటి కృప మీరు మాకు చూపించారు. అయితే నీ ప్రేమ, నీ దయ మాకు చూపిస్తున్నారు. దేవానికి స్తోత్రం. ఈ గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రం. మీ కుటుంబంలో ఉన్నవారు ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నారా? వాళ్ళకి రక్షణ కావాలి.
భారంగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రభు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, ప్రభు వాళ్ళని రక్షించాలి. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దేవుడు దూరం చేయాలి, అంధకారాన్ని దేవుడు మరుగు చేయాలి, కనుమరుగు చేయాలి. చీకటి పోవాలంటే వెలుగు అక్కడికి రావాలి, చీకటి పోవాలంటే వెలుగు అక్కడ ఉదయించాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలి, మన బ్రతుకులో తన కృప మనకు చూపించాలి అని మనం కోరితే, మనం అందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? మనం ఏం చేయాలి, ఏమి చేయాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మన జీవితంలో ఏమి జరగాలి అని దేవుని వాక్యం కోరుతుంది అని అంటే, మనం అందరం రక్షించబడాలి. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని, మీ ఇంట్లో ఎవరికైనా రక్షణ లేదు అంటే వాళ్ళందరూ రక్షించబడేటట్లుగా ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన, మా పరిస్థితులన్నీ కూడా చక్కబరిచే దేవుడు, మా స్థితిగతులను మార్చే దేవుడు. సహాయం చేయండి, దయ చూపించండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. మీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచండి. మీ సహాయ సన్నిధిని మాకు దయచేయండి ప్రభువా. నీ కనికరం మాకు చూపించండి తండ్రి. మా గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయనా. చేతులు పైకెత్తున ప్రతి బిడ్డ కూడా నిన్ను గురించి మాట్లాడును గాక. ఎవరైతే నిన్ను గురించి మాట్లాడుతున్నారో విన్న వారి జీవితాలు మారిపోవును గాక, వారు ఐశ్వర్యవంతులు ఉందురు గాక, వారు నీ రాజ్యాన్ని గురించి ఆలోచన కలిగిన వారుగా ఉందురు గాక, నీ బిడ్డల జీవితంలో పోగొట్టుకున్న వారిని పొందుకొందురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.